పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు. అంటే పుట్టుకలోనే పరిశుద్ధత. ఆయన దేవుడు, కానీ మానవుడుగా నరవతారిగా ఈ లోకానికి రావాల్సి వచ్చింది. ఎందుకు అంటే సర్వమానవాళి కొరకు ప్రాణం పెట్టడానికి, రక్తము చిందించడానికి ఆయన శరీరమును ధరించుకున్నాడు. ఆత్మయునటువంటి దేవుడు శరీరమును ధరించుకున్నాడు. ఎక్కడా కూడా అపరిశుద్ధత ఉండకూడదు. అనగా పుట్టుకలో మానవుడు జన్మతః పాపి. జన్మపాపం అనేది రాకూడదు, జన్మ పాపం అనేది ఉండకూడదు. కాబట్టే పరిశుద్ధాత్మ దేవుని కార్యము జరుగుతూ ఉంది అక్కడ. అలా జరిగినప్పుడు ఆయన పుట్టినటువంటి విధానము పరిశుద్ధుడు. ఆయన పరిశుద్ధుడు. ఆయన ఎబ్రీ పత్రిక 7వ అధ్యాయం 26వ వచనం మనం పరిశీలన చేస్తే, ఆయన పెరిగిన తరువాత ఈ పాపలోకములో ఆయన ఉన్నప్పటికీ ఏ పాపాన్ని అంటించుకోకుండా, పాపాన్ని అంటనీయకుండా పరిశుద్ధుడుగా ఆయన ఉన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అందుకని ఆయన అంటాడు కదా, నాలో పాపం ఉన్నదని మీలో ఎవరైనా స్థాపింపగలరా అని సవాల్ చేశాడు ఆయన. ఛాలెంజ్ చేసినట్టు, నాలో పాపం ఉన్నదని మీలో ఎవరైనా స్థాపించగలరా? అవకాశం లేదు, ఎందుకంటే పరిశుద్ధుడు ఆయన. ఎబ్రీ పత్రికలో 7వ అధ్యాయం 26వ వచనం రాయబడినటువంటి మాట, పవిత్రుడు, నిర్దోషియు, నిష్కల్మషుడు, పాపుల్లో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడును, ఆకాశ మండలమును కంటే మిక్కిలి హెచ్చైన వాడునైనా ఇట్టి ప్రధాన యాజకుడు మనకు సరిపోయిన వాడు. ఆయన పవిత్రుడు, నిర్దోషి, పాపుల్లో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడు, ప్రధాన యాజకుడు. సరే, ఇంత గొప్ప అద్భుతం అది.